25వ వచనాన్ని మనం కలిపి చదువుతామండి. కలిపి చదువుదాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనాన్ని మనం కలిసి ఒక మాటలో చదువుదాం. 25వ వచనాన్ని అందరం కలిసి నాతో కూడా చదవడానికి ప్రయత్నించేయండి. నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనం అండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించును గాక. ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు ఎలాగా మనం ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఎలాగ ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు, ఎలాగ ఉంటే మన మధ్య నుంచి ఆయన రోగాలను తొలగిస్తాడు అనే విషయాల్ని ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. చాలాసార్లు మనం దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన విని మన కష్టాలు పోగొడతాడు, లేకపోతే మన వ్యాధులు పోగొడతాడు, మన సమస్యలు పోగొడతాడు, మన దుఃఖం నుంచి విడుదల చేస్తాడు అని చాలాసార్లు అనుకుంటాం. నిజమే, ప్రార్థిస్తే దేవుడు చేస్తాడు, కాదంటలేదు. కానీ ఎలాగ ఉంటే ప్రార్థన చేయాలి, ఎలాగ ఉంటే మనం ఎలాగ జీవించినా పర్లేదు, మనం ఏం చేసినా పర్లేదు, కానీ దేవుడు మాత్రం మన ప్రార్థన విని మనకు సహాయం చేయాలి అని మనం అనుకుంటాం. నిజంగా దేవుడు అంటున్నాడు, అలాగైతే నీ ప్రార్థన వినను, అలాగైతే నీకు సహాయం చేయను. నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ కుటుంబంలో ఉన్న సమస్యలకు కానీ నేను ఎటువంటి బాధ్యతను వహించను. నేను నీ బాధ్యతను వహించాలి అంటే నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి. నేను చెప్పినట్లుగా నువ్వు చేసినప్పుడే నీ ఆహారాన్ని దీవిస్తాను, నీ పానీయాన్ని దీవిస్తాను. అంతేకాదు, నీ మధ్య నుండి నీ రోగాల్ని కూడా పోగొడతాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను ఇంకెంతకంటే దేవుడు ఇంకేం చెప్తాడు చెప్పండి? ఇంతకంటే చెప్పగలిగిన వారు భూమి మీద ఎవరు ఉంటారు ఇంకా? కానీ దేవుడు ఇంత చెప్పినప్పటికీ కూడా దేవుడు మాట వినం. కానీ లోకములో ఉన్న మనుషుల మాటను, లోపల ఉన్న పరిస్థితులు మనం చూసి మన ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళే ముందుగా నా ప్రార్థనను దేవుడు అంగీకరించి నిన్ను నన్ను ఆయన క్షేమముగా ఉంచాలి అంటే, లేక సంఘమును క్షేమముగా ఉంచాలి అంటే దానికి కారణము మనమే. సంఘం అంటే ఎవరో కాదు, దేవుడి మందిరానికి వస్తున్న మనమే దేవుని యొక్క శరీరములో అమర్చబడిన ఒక అవయవం. మనం సక్రమంగా పనిచేయగలిగితే ఆ శరీరములో అమర్చబడిన మనము ఎక్కడైతే మన వంతులో మనం ఏం చేయాలి అని దేవుడు నిర్ణయించాడో అది మనం చేయగలిగితే దేవుడు తప్పక ఆ భాగమునకు కావలసిన బలాన్ని, ఆ భాగానికి కావలసిన శక్తిని దేవుడు తప్పక అనుగ్రహించగలిగిన వాడు. దేవుడు అలాగా మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాల్ని అమర్చిన దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రార్థనను అంగీకరించి నేను నీకు సహాయం చేయాలి అంటే అది సంఘముగానైనా, వ్యక్తిగతంగానైనా, నీ కుటుంబముగానైనా నేను నీకు సహాయం చేయాలి అనుకుంటే నీవు మాత్రము నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి. అంటే ఆయన్ని సేవించడము అంటే, ఆయన్ని పూజించడము అంటే ఏంటి? చాలాసార్లు అనుకుంటాం. లోకస్తులు చూడండి, దేవుని పూజించడం అంటే ఏదో పూజకు కావాల్సిన సామాన్లు తీసుకుని వెళ్ళి ఆ దేవుడి దగ్గర పెట్టి ఆ వెలిగించి లేక కొబ్బరికాయను పగలగొట్టి ఇలాంటివి చేస్తే కాదు. పూజ అనేది ఏదో పువ్వులు, కొబ్బరికాయ, అగరత్తులు, అరటిపళ్ళు పెడితే పూజ అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు కోరేది అవి కాదు. ఈరోజు దేవుడు మన నుండే కోరుతున్నాడు. ఆయన సేవించడానికి దేవుడు అంటున్నాడు, మీరు మీ దేవుడిని యెహోవానే సేవించాలి అంటున్నాడు. మనం మన దేవుడిని యెహోవాని సేవించడం అంటే ఏంటి? బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, దేవుడి మందిరానికి రావడం. ఇది కాదు. ఏదో మనం దేవుడి మందిరానికి వచ్చినంత మాత్రానికి, బైబిల్ చదివినంత మాత్రానికి, ప్రార్థించినంత మాత్రానికి
మనం దేవుడిని సేవించినట్లు కాదు. దేవుణ్ణి సేవించడము అంటే మీరు ఆయన మాటే వినాలి, ఆయన చెప్పినట్లుగానే నడవాలి. ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా నడుస్తారో అప్పుడే దేవుడు ఆయన దీవించడం ప్రారంభిస్తారు. లేక అలాగూ కాకుండా మనం ఆయన చెప్పినట్లుగా వినకుండా ఆయన మార్గములో లేక ఆయన్ని సేవించకుండా లేక ఆయన్ని మనం ప్రేమించకుండా అలాగూ ఉంటే దేవుడు మన ప్రార్థన ఎందుకు వింటాడు ఆయన? అందుకని యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో యెహోషువ ఇశ్రాయేలీ ప్రజలతో మరలా ఈ నిబంధన చేయించాడు. మీ పితరులు నది అద్దరిని సేవించిన దేవతలను సేవిస్తారు, లేక సీదోను అస్తారోతు అనే దేవతలు మీరు సేవిస్తారు, మీ చుట్టూ ఉన్న అనుజవ్యక దేవతలు మీరు సేవిస్తారు, మీ ఇష్టం, మీరు ఎవరిని సేవించాలనుకున్నా సేవించుకోండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాము అంటే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోషువతో ఒక ప్రమాణం చేశారు. అయ్యా, మేము యెహోవానే సేవిస్తాము, మేము ఆయన మాటే వింటాము. ఈ రెండు వారు చెప్పారు. మేము యెహోవానే సేవిస్తాము, మేము ఆయన మాటే వింటాము. ఎప్పుడైతే వారు యెహోవానే సేవించి వారు ఎప్పుడైతే యెహోవా మాట వినడం ప్రారంభించారో దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారికి కావలసిన సమస్తాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడైతే వారు దేవుని మాట వినకుండా ఇతర దేవతలు పూజించడం సేవించడం ప్రారంభించారో ఆ రోజు నుంచి దేవుడు వారిని వదిలిపెట్టడం వల్ల అనేకమైన కష్టాలు, బాధలు, ఇబ్బందులు గుండా వారు వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుడు నిన్ను నన్ను లేక దేవుని యొక్క సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాలి, దీవించాలి అంటే దానికి తగినట్లుగా మనం ఎలాగున్నాం? చాలాసార్లు సంఘం అభివృద్ధి చెందుతలేదు, సంఘానికి ఎవరు వస్తా లేదు, మనం ఎప్పుడు ఉన్న వాళ్ళమే ఉంటున్నాము అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. రావకపోవడానికి గల కారణం, సంఘం అభివృద్ధి చెందకపోవడం గల కారణం ఎవరో కాదు, మనమే. ఎందుకంటే సంఘము అభివృద్ధి చెందలేదు అంటే మనం చేయవలసిన బాధ్యత మనకు ఉంది కదా. మనం చేయవలసిందే చేయకుండా, మనం జీవించవలసింది జీవించకుండా, మనం దేవునికి అవిధేయత కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు ఎలా అభివృద్ధి చేస్తాడు? ఆయన ఎలా తీసుకొస్తాడు? మనం ఆయన మాట విన్నప్పుడే కదా ఆయన తీసుకొచ్చేది. మనం ముందు నమ్మకంగా దేవుని సేవించగలిగితే ఆ తర్వాత దేవుడు తన కార్యాలను తను చేస్తాడు. మనమే ఆయన మాట వినకుండా ఆయన నమ్మకంగా సేవించకుండా ఉంటే ఆయన ఎలా సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు? సంఘం అంటే ఏదో మనుషులు పోగేయడం కాదు. సంఘం అనేది ఈ రోజుల్లో చాలా మంది అనుకునేది ఏంటంటే ఎక్కువ ఎక్కడైతే మనుషులు ఉంటారో అదే పెద్ద సంఘం అనుకుంటారు. కానీ సంఘము అనేది ఏంటి అంటే దేవుని యొక్క చిత్తాన్ని ఎక్కడైతే నెరవేరుస్తారో అదే నిజమైన సంఘం. అది దేవుని చిత్తాన్ని నెరవేర్చలేనిది అది ఎంత పెద్ద సంఘమైనా, ఎంతమంది మనుషులు ఉన్నా దేవుడు అక్కడ ఉండడు. ఆయన చిత్తాన్ని జరిగించేవారు ఎక్కడైతే ఉంటారో వారి మధ్య ఉంటారు. అందుకనే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇదే మాట చెప్పాడు, 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. 2-3 దేవుని యొక్క సంఘం అంటే దేవుని యొక్క మాట వినేవారు కావాలి, ఆయన చిత్తాన్ని జరిగించేవారు కావాలి. అంతేకాని ఆయన మాట వినకుండా, ఆయన చిత్తాన్ని జరిగించకుండా, ఆయన మనం సేవించకుండా, ఆయన మాట వినకుండా మనం దేవుణ్ణి ఎలా సేవించగలం? ఎలాగ దేవుడు నేను అక్కర్లు తీరుస్తాడు? సంఘాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తాడు ఆయన? సంఘము అభివృద్ధి చెందాలి అంటే ముందు మనము ఆత్మీయంగా జీవించాలి. అదే దైవజనుడు భక్సింగ్ గారు నేర్పించింది ఏంటంటే అందరిలాగే ఆయన చేయలేదు. మొట్టమొదటిగా ఆయన ఉండడం నేర్చుకున్నాడు. నేను ఏమి చెప్తున్నానో, నేను ఏమి చదువుతున్నానో దాన్ని నేను అనుసరించగలుగుతున్నాను. నేను ఎప్పుడైతే అలాగూ ఉండగలుగుతానో అప్పుడే దేవుడు తన కార్యాన్ని తను చేస్తాడు. అంతేకాని నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చకుండా నేను ఎలాగా ఆయన సంఘాన్ని స్థాపించగలను? ఆయన పరిచయం నేను ఎలా చేయగలుగుతాను? ఇది కాదు. అందుకని దైవజనుడు
దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు, అంటే దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు తను చాలా వాటిని కోల్పోయాడు. ఆయన దేవుని చిత్తం చేయడం అంటే, ఆయన మాట వినడం అంటే ఎన్ని కోల్పోతామో మనం. అలా కోల్పోతేనే కానీ మనము దేవుని చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని నెరవేర్చలేదండి. దేవుని చిత్తం నెరవేర్చాలి అంటే అది చాలా కష్టమైన పని. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే అది ఎంత కష్టమో. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25 వచనాలండి. 24, 25 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. యాలయనగా అతను ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే పెద్దవాడు అయినప్పుడు అతని ఎదుట 2 సంగతులు కనపడ్డాయి. ఒకటి, రాజరికం. ఐగుప్తు దేశానికి ఆయన రాజు అవుతాడు. ఆయన లేదు, ఆ రాజరికమే నాకు అక్కర్లేదు, నేను దేవుని బిడ్డగానే జీవిస్తాను అనుకుంటే దాన్ని వదిలేయాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ రాజరికాన్ని వదిలేస్తాడా? సుఖాన్ని వదిలేస్తాడా? లేక దుఃఖాన్ని భరించడానికి, శ్రమ పడడానికి ఇష్టపడతాడా అని 2 పరీక్షలు ఆయన ఎదురుగుండా కనపడ్డాయి. ఆ 2 పరీక్షలు ఆయన ఎదురుగుండా కనపడినప్పుడు మోషే చేసింది ఏంటంటే, నాకు సుఖం అక్కర్లేదు, ఐగుప్తులోని నా రాజునవుడి కంటే, ఫరో కుమారుడిని అనిపించుకున్నట్టు కంటే, ఫరో కుమార్తె కుమారుడిని అనిపించుకున్నట్టు కంటే నేను దేవుని బిడ్డని అని చెప్పుకొని దేవుని ప్రజల కొరకు, అంటే దేవుని కొరకు నేను శ్రమ పడడానికి ఇష్టపడతాను. అంత తేలిక దేవుని చిత్తము, దేవుని మాట వినడం అంటే అంత సులభమైనది ఏమీ కాదు. నీ ఎదుట ఏవైతే లాభకరమైనవి కనపడుతున్నాయో, నీకు సంతోషకరమైనవి కనపడుతున్నాయో, నీకు ఇష్టమైనవి కనపడుతున్నాయో అవన్నీ నువ్వు దేవుడి కొరకు వదిలిపెట్టాలి. అవన్నీ నువ్వు వదిలితేనే కానీ నువ్వు దేవుడిని సంతోషపరచలేవు. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఏవేవి నాకు లాభకరం లేనిదో వాటినన్నింటినీ క్రీస్తు నిమిత్తము వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని, నేను క్రీస్తుని సంపాదించుకోవాలి అంటే, నేను ఆయన సేవించాలి అంటే, నేను ఆయన మాట వినాలి అంటే, ముందు నాకేమి ఇష్టమైనవో వాటినన్నింటినీ పెంటతో సమానముగా ఎంచుకోవాలి. అప్పుడే నేను దేవుణ్ణి సేవించగలుగుతాను. దేవుణ్ణి సేవించడము అనేది అంత సులభమైన పని కాదు. మనం అనుకుంటాము దేవుణ్ణి సేవించడం అంటే ఏంటండి? దేవుడి మందిరానికి వెళ్ళడం, దేవుని కానుకలు వేయడం, దేవుని ప్రార్థన చేయడం, దేవుడిని ఆరాధించడం, ఆయన బైబిల్ చదవడం, ఇవే కదా. ఇంకా ఇవన్నీ నీకు అలవాటు, నువ్వు నేర్చుకున్నది. ఇది కాదు దేవుడి కూడా. అందుకే బైబిల్ గ్రంథం అంటే ఆచారమొద్దు, ఆచార సంబంధమైన క్రైస్తవులు ఉంటారు. మనం ఆచార సంబంధమైన క్రైస్తవులనైతే ఆచారాన్ని మాత్రమే పాటిస్తాం, ఆచారాలు మాత్రమే పాటిస్తాం. కానీ ఆయన్ని సేవించే వారు అయితే ఆయన ఇష్టాన్ని, ఆయన మాటను నెరవేర్చేవారు. అబ్రహాము దేవుని మాట వినాలి అంటే తన సొంత కుమారుడిని సాకుని బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు అన్నాడు, అబ్రహ్మ, నిజంగా నువ్వు నన్ను ప్రేమించేవాడు అయితే, నా మాట వినేవాడు అయితే, నా ఆజ్ఞలను అనుసరించేవాడు అయితే, అబ్రహ్మ, నీకొక్కడైనా నీ కుమారుని తీసుకుని వెళ్ళి నేను చూపిస్తున్న మోరియా పర్వతాల మీద ఒక పర్వతం మీదకి వెళ్ళి నీ కుమారుని నీ చేతులతోనే చంపేయాలి. నువ్వు చేయగలుగుతావా? అబ్రహం, నిజంగా నేను రుజువు చేసుకుంటాను,
నేను నిన్నే సేవిస్తాను, నీ మాటే వింటానని నేను రుజువు చేస్తాను. నా కుమారుని సైతము కూడా నీ కొరకు ఇవ్వడానికి నేను వెనుకాను. త్యాగం చేయడం ఇష్టపడను. ఈ రోజు మనం దేవుడు మాట వినడము అంటే, మనం దేవుణ్ణి సేవించడము అంటే ఏదో ఇంత సులభమైనది కాదు. నువ్వు నిజంగా దేవుణ్ణి సేవించాలి అనుకుంటే ఆయన మాట వినాలి. ఇశ్రాయేలు ప్రజల నిర్గమాకాండము 20వ అధ్యాయం దగ్గర నుంచి మొదలు పెట్టాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో వారికి, ఎన్ని విషయాలు చెప్పాడో ఆయన వారికి. ఎందుకు దేవుడు అలా చెప్పాడు అంటే, నేను మీ దేవుడిని కదా. ఏ రోజునైతే నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి తీసుకొచ్చాను, ఎందుకు నేను బయటికి తీసుకొచ్చాను, ఎందుకు నేను మిమ్మల్ని నా ప్రజలను నేను పిలుచుకోవడానికి ఇష్టపడుతున్నాను, అది మీరు చెయ్యాలి కదా. నా ప్రజలు అంటే మీరు ఎలా ఉంటారు? కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మనం ఆయన సేవించేవాడు. ఆయన సేవించేవాడు అంటే మనకు చాలా కోల్పోవలసిన. మనం కోల్పోకపోతే మరలా వాటిని సంపాదించుకోలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము నువ్వేమైతే కోల్పోతావో వాటన్నిటినీ నేను ఇవ్వగలుగుతాను, వాటన్నిటినీ నేను సమకూరుస్తాను. ముందు నా కోసం నువ్వు చేయగలిగే త్యాగం ఉందా? నువ్వు రుజువు చేయలేదు. ప్రభా, అవసరమైతే నా ప్రాణాన్నైనా నీ కొరకు ఇవ్వడానికి నేను అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని గురించి చెప్తున్నాడు. ఓ గలతీయులారా, మీరు ఎలాంటి వారో తెలుసు. నేను మిమ్మల్ని అడిగితే మీ కళ్ళను పీకైనా నాకు ఇవ్వగలిగేవారు. మీరు ఎంత ఆసక్తి కలిగిన వారో తెలుసా. అవసరమైతే నా కొరకు మీ కళ్ళైనా తీసిచ్చేస్తారు. కానీ మీరు చేస్తున్న భక్తి, మీరు వెళ్తున్న మార్గం సరైనది కాదు. ఒకటి రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుడు నిన్ను నన్ను దీవించాలి అంటే, సంఘాన్ని క్షమాభివృద్ధి కలిగి చేయాలి అంటే, ముందు మనం ఆయన మాట వింటున్నామా, ఆయన్ని సేవిస్తున్నామా? ఆయన సేవించడం అంటే ఏంటో నేర్చుకో. నువ్వు నేను ఆయన సేవించడం నేర్చుకోగలిగితే ఇంకెవ్వరి మాట వినమాట. దేవుణ్ణే నువ్వు సేవించగలిగితే, నువ్వు దేవుణ్ణే నిజంగా నమ్మకంగా నువ్వు పూజించగలిగితే, నువ్వు భూమి మీద ఇంకెవరి మాట వినవు. దేవుణ్ణి తప్ప ఇంకెవరి మాట వినడానికి ప్రయత్నించలేదు. ఎందుకు తెలుసా? ఆయన్ని సేవించేవారు, ఆయన పూజించే ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట వినడానికి మాత్రమే ఇష్టపడతారు. ఇంకా వేరొక మాట వారు వినడానికి ఇష్టపడతారు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ గాని మోషే గారు అదే వారి వినికిడిలో చెప్పారు, మీరు దేవుడి మాట వినరు, మీరు మూర్ఖులు. ఎన్నిసార్లు నేను మీతో మాట్లాడానో మీరు ఆయన మాటను వినలేదు, మూర్ఖించి ఆయన మీద తిరుగుబాటు చేశారు. మీరు గత బుధవారం నేను చెప్పాను, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోవడం వల్ల దేవుడు వారికి తోడుగా ఉండడం మానేశారు. ఎప్పుడైతే దేవుడు వారికి తోడుగా లేదో, వారి యుద్ధానికి వెళ్ళిన యుద్ధంలో వారు మరణించారే తప్ప యుద్ధంలో చేయమనేది వారికి లేదు. ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, నీవు నన్ను సేవిస్తావా? నీవు నన్ను ప్రేమిస్తావా? ఒకవేళ నీవు నన్ను ప్రేమించినా, నన్ను సేవించాలి అనుకుంటే నీకు ఇష్టమైన వాటిని వదిలేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభువారు సీమోను కుమారుడు సీమోను పేతురుతో దేవుడు 3 సార్లు అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తావా, నీవు నన్ను ప్రేమిస్తావా, నీవు నన్ను ప్రేమిస్తావా? ఆయన అడిగినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తాను అని అన్నీ చెప్పాడు ఆయన. అయితే దేవుడు అన్నాడు, సీమోను పేతురు, నిజంగా నువ్వు నన్ను ప్రేమించగలిగితే నేను ఒక మాట చెప్తున్నాను, నీ ముసలితనంలో, నీ వృద్ధాప్యంలో నీకు ఇష్టం కాని చోటుకు మరొకరు నిన్ను మోసుకుని వెళ్ళిపోతాను. నీకు ఇష్టమైన చోటుకి కాదు నేను తీసుకెళ్ళి, నీకు ఇష్టము కాని చోటుకి తీసుకెళ్తాను. అప్పుడు కూడా నా కొరకు నువ్వు భరిస్తావా? ప్రభువా, నాకు ఇష్టము కాని చోటుకి వారు నన్ను తీసుకెళ్తా, సంతోషంతో నేను భరిస్తాను.
నాకు ఇష్టమైన చోటుకి వెళ్తేనే సంతోషించడం కాదు, నాకు ఇష్టం లేని చోటుకి వెళ్ళినప్పటికీ కూడా నేను భరించడానికి సిద్ధంగానే ఉన్నాను. ఆఖరికి నీ కొరకు నా ప్రాణాన్నైనా నిలబెడతాను. నిజంగా సీమోను పేతురుకి అదే పరిస్థితి అయినప్పుడు అలాగే చెప్పాడు, ప్రభువా నా ప్రాణం నీ దగ్గర, నా ప్రాణం నేను తురుమార్తుడండి, నా ప్రాణాన్ని నేను ప్రేమించేవాడు కాదు. ఒక క్షణంలో నా ప్రాణం పోతుంది. ఈ ఒక క్షణం పోయి ఈ ప్రాణం కోసం నిన్ను వదిలేసుకుంటానా? నేను అవసరమైతే నేను చిత్రహింసలైనా భరించి చావడానికి ఇష్టపడతాను, కానీ నీకు విరోధముగా నీకు దూరముగా వెళ్ళడానికి ఇష్టపడను అని ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది. నేను దీవించాలి అంటే, నీ ఆహారాన్ని నీ పానము నేను దీవించాలి అంటే, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదించాలి అంటే నేను ఎలా నిన్ను ఆశీర్వదిస్తాను? ఆశీర్వాదానికి ముందు నువ్వు నా మాట వినాలి కదా. దేవుడి ద్వారా నువ్వు ఆశీర్వాదం పొందాలి అంటే నువ్వు ఆయన చెప్పినట్లుగా నడవకుండా, ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించకుండా, నువ్వేదో ప్రార్థన చేసేసి దేవుడు కానుకలు ఇచ్చేసి దేవుడు నాకు ఇలా చేసేయాలా అలా చేశాను అంటే దేవుడు ఎలాగిస్తాడు, ఎలా చేస్తాడు? ఆయన మీ అందరికీ తెలుసు, మన దేవుడు లంచము తీసుకుని వాడు. మన దేవుడు ఎలాంటి వాడు ఏంటంటే, సమూయేలుతో దేవుడు చెప్పినప్పుడు సమూయేలు చెప్తారనమాట సౌలుతో, సౌలా దేవుడు లంచము తీసుకునేవాడు, మనుషుల్ని లక్ష్య పెట్టినవాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన మనిషిని లక్ష్య పెట్టడు, ఆయన లంచము తీసుకునే దేవుడు, ఆయన భయంకరుడైన దేవుడు, ఆయన ప్రభువులకు ప్రభు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం సేవించాలంటే మనం ఎంత దేవుడికి నమ్మకంగా ఉండాలి, ఎన్ని విషయాల్లో మనం దేవుడికి నమ్మకంగా జీవించగలుగుతున్నాం, ఆయన ఈ మాటని ఎంతవరకు మనం వినగలుగుతున్నాం? ఈరోజు దేవుడు లేదు, నువ్వు నా మాట వినకపోవడం, నన్ను నిజంగా నువ్వు సేవించకపోవడం లేదు, నీ జీవితంలో అనేకమైన సమస్యలు కలిగేది, నీ కష్టాలు, నీకు లేని అనేకమైన ఇబ్బందులు, ఈ ఇరుకులన్నీ నువ్వు ఎందుకు వెళ్తున్నావో తెలుసా? నువ్వు నా మాట వినకపోవడం. నిజంగా నువ్వు నన్ను సేవించడమే కానీ మొదలు పెడితే, నా మాట వినడమే మొదలు పెడితే, ఆ రోజు నేను నీ కుటుంబాన్ని, నువ్వు చేసే పనుల్ని, నీకు కావలసిన సమస్తాన్ని నేను ఇవ్వడం ప్రారంభిస్తాను. ఎలాగిస్తానో నువ్వు అడగకు, ఎలాగిస్తానో నువ్వు అడగకు. నేను దేవుని కదా, సమస్తాన్ని సృష్టించిన వాడిని. నీకు నేను ఇవ్వలేనా? నీకు నేను సహాయం చేయలేనా? నీకు నేను సహాయం చేయలేని దేవుడిని అయితే ఇక నీకెందుకు నేను నేను ఈ దేవుడిని ఎప్పుడో తెలుసా? నువ్వు నా మాట వింటే నేను అన్నీ ఇవ్వగలిగిన వాడిని. ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది, నువ్వు యెహోవాని సేవించాలి. నువ్వు యేసు ప్రభువుని నమ్మకంగా సేవించగలుగుతావా? యేసు ప్రభువుని నమ్మకంగా నువ్వు సేవించాలి అనుకుంటే ముందు మన ఇష్టాలు మనం చచ్చిపోయాము, మన కోరికలు మనం చచ్చిపోయాము. ఇంట్లో చావకుండా మనగా దేవుడి బిడ్డలను చెప్పుకుంటాం. ఒకవేళ మనం చెప్పుకున్న మన ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, ఆ దేవుడు హృదయ పరిశోధకుడు కాబట్టి మన హృదయంలో ఉన్న దాన్ని బట్టి మాత్రమే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన కనిపించే దాన్ని బట్టి కానీ విన్నా దాన్ని బట్టి కానీ దేవుడు తీర్పు తీర్చడు. హృదయంలో ఉన్న సంగతులు బట్టి ఆయన తీర్పు తీర్చేవాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఎంతవరకు మన హృదయము ఆ దేవుడి దగ్గర యథార్థంగా జీవించగలుగుతున్నాం. ప్రభువా, నా హృదయం నీ దగ్గర ఎలాగుందో నీకు తెలియదు. నీ కొరకు నేను ఎలాంటి పరిస్థితులైనా నేను నీ కొరకు చూపిస్తాను. నా ఇష్టాన్ని, నా కోరికలను చెప్పు, నీ మాటే వింటాను, నిన్నే సేవిస్తాను. దేవుణ్ణి సేవించడం అంటే
మోషే చెప్తున్నాడు, ఐగుప్తు కన్నా కంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళన్నిటికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తాను. మోషేకి రెండు ఎదురైనప్పుడు మోషే అన్నాడు, లేదు, నాకు రాజరికం కంటే నేను దాసుడిగా బ్రతకడమే నాకు ఇష్టం. నా దేవుని ప్రజలతో కష్టాన్ని అనుభవిస్తాను, బాధలను అనుభవిస్తాను, నాకు ఏదైనా పర్లేదు. ఆ రోజు ఫరో కుమార్తె అతనికి ఎంత చెప్పుకుంటాడో, చిన్ననాటి నుంచి నేను పెంచాను, సకల విద్యా ప్రవీణుడిగా చేశాను, ఐగుప్తు దేశానికి ఒక గొప్ప వాడును నువ్వు. మోషే, ఇంతకాలం నిన్ను పెంచి ఇంత గొప్పవాడికి చేస్తే ఈ క్షణాన్ని నువ్వు పోగొట్టుకునేది ఏంటో తెలుసా? ఈ రాజరికాన్ని పోగొట్టుకుంటున్నావు. రాజరికం పోగొట్టుకోవడం అంటే మాటల ఎంత సంతోషకరంగా ఉంటుంది తెలుసా? రాజుతో ఉండడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇక నువ్వు రాజువే అయితే ఇంకెంత సంతోషంగా ఉంటావు. ఉదయకాల సమయంలో మీ కుటుంబంలో బయట చదువుతుంది, దావీదు అబషాలోము తన కుమారుడు రాజ్యాన్ని తీసుకొని మరలా దావీదు అరణ్యంలో అడవులు పారైపోయినప్పుడు తిరిగి అబషాలోము యొక్క సైన్యానికి దావీదు యొక్క సైన్యానికి యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధంలో దేవుడు దావీదు సైన్యానికి విజయం కలిగించిన తర్వాత దావీదు తిరిగి యెరూషలేముకి రావడం ప్రారంభించాడు. యోర్దాను దాటాడు. ఆయన యోర్దాను దాటినప్పుడు అడుగులో దావీదు ఉన్నప్పుడు ఎవరెవరైతే ఆయనకు ఆహారం పెట్టారో, సహాయం చేశారో అలాంటి వారందరినీ దావీదు మర్చిపోలేదు. వాళ్ళందరినీ పిలిచాడు. దావీదు దగ్గరికి వచ్చారు. మళ్ళా రాజు అవుతున్నాడు దావీదు అని తెలియగానే వాళ్ళందరూ వచ్చినప్పుడు దావీదు పేరు పేరున వారికి చెప్తాడు, మీరు నాకు ఇలా సహాయం చేశారు, మీకు నేను ఏమి చేయాలి, మీరు నాకు సహాయం చేశారు, మీరు నాతో ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నాతో కూడా రండి, నేను రాజునైన తర్వాత నాతో కూడా మీరు జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళన్నారు, ఆచార్య మీతో కూడా ఉండడానికి, ఆ సంతోషాన్ని అనుభవించడానికి నా వయసు ఇప్పటికి 80 సంవత్సరాల వయసు. ఈ 80 సంవత్సరాల వయసులో నేను నీతో వచ్చి ఏ సుఖం అనుభవిస్తాను, ఏ సంతోషం అనుభవిస్తాను? దావీదు రాజు కదా, ప్రతిరోజు రాజు దగ్గరట గాయకులు గాయకురాళ్ళు ఉంటారట. దావీదుని పాటలతో ఉత్తేజపరిచేవారు. నాట్యమాడే స్త్రీలు ఉంటారట. దావీదుకి రాజు కాబట్టి ప్రతిరోజు రాజు దగ్గర పాటలు పాడేవారు, డ్యాన్సులు వేసేవారు వారు ఉంటారు. ఇంకా ఆహారానికైతే కొరతే ఉండదు, ఎందుకంటే రాజు కాబట్టి. ఇలాగ ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ రాజు యొక్క అంతఃపురంలోనికి ఈ బర్జిల్లాయి రమ్మన్నప్పుడు అన్నాడు, రాజా 80 సంవత్సరాల వయసులో ఉన్న నేను ఈ సంతోషాన్ని అనుభవించడానికి నా శరీరం సహకరిస్తాను. ముసలివాడు, నాకు ఇలాంటి సంతోషం నేను అనుభవించలేదు, తిరిగి నా ఊరే వెళ్ళిపోతాను, నా ప్రజల దగ్గరే నేను బ్రతుకుతాను, నా తల్లిదండ్రులు ఎక్కడైతే మరణించారో అదే చోట నేను కూడా మరణిస్తాను, నేను అయిపోతున్నాను. మరి మోషే ఆనాడు ఐగుప్తు దేశానికి ఒక రాజు. ఆనాడు ఐగుప్తు దేశము అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ అదే పెద్ద దేశం. ఐగుప్తు దేశం అంత దేశము ఆ రోజుల్లో ఎక్కడా లేదంత పెద్ద దేశము. అలాంటి పెద్ద దేశానికి ఈయన ఒక రాజు. నేను దేవుడి యొక్క మాట వింటాను, దేవుడి కోసం శ్రమ పడడానికి ఇష్టపడతాను, దేవుని ప్రజల కొరకు శ్రమనైనా అనుభవిస్తాను. నాకు రాజరికం, ఏ రాజరికాన్ని, ఏ సింహాసనాన్ని వదిలేసి దావీదు మోషే ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాల దేవుడు అరణ్యంలో మోషేకి నేర్పించవలసింది నేర్పించి ఒక నిజమైన నాయకుడిగా చేశాడు. ఐగుప్తు దేశంలో మరి ఇశ్రాయేలు ప్రజల వెలుగులోకి తీసుకొచ్చి ఐగుప్తు కంటే పెద్ద సామ్రాజ్యాన్ని సమకూర్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కనాను దేశం చేరేంత వరకు
ఎన్ని రాజ్యాన్ని, ఎన్ని దేశాన్ని జయించారో. ఈ 40 సంవత్సరాల్లో వీరు ప్రయాణం చేసినంతలో ఈ చుట్టూ ఉన్న రాజ్యాలన్నింటినీ జయించి అప్పుడు కనాను దేశంలోకి వారిని తీసుకుని వెళ్ళాడు. కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత వారి రాజ్యం చాలా పెద్ద రాజ్యం. వారంటారు, మీకు ఒక మాట చెప్తాను. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా దేవుని యొక్క మందిరాన్ని ప్రాకారపు గోడను కడుతున్నప్పుడు ఈ సన్నబులపు టోబియా అనేవారు, అతనితో ఉన్న వారందరూ కూడా ఈ నెహెమ్యా చేస్తున్న పని ఆపేయాలి అనుకున్నారు. ఆపేయాలనుకుని ఏం చేశారంటే దర్యావేషు రాజులకు ఉత్తరం రాశారు. చాలా పెద్ద ఉత్తరం రాశారన్నమాట. ఆ ఉత్తరం రాసి, రాజా, ఒకవేళ నెహెమ్యా కానీ మరలా పడిపోయిన ప్రాకారపు గోడలు కట్టి ఆ పట్టణాన్ని యొక్క గోడలను నిలబెట్టి దేవుని మందిరాన్ని కానీ తిరిగి మరలా వారు బాగు చేస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీ మీదే తిరుగుబాటు చేస్తారు. మీ ఉప్పు తిన్నవారే మీ మీద తిరుగుబాటు చేస్తారు. వీళ్ళు పన్ను కట్టరు. రెండవదిగా, మీకు బానిసలుగా ఉండడానికి ఇష్టపడరు. వీళ్ళు కానీ ఈ పనంతా చేశారు అంటే అది మీకు కీడే తప్ప మీకు మేలు కాదు. రాజా, మేము చెప్తున్నది అబద్ధమైతే వారి చరిత్రను ఒకసారి తిరగేది. యెరూషలేములో పరిపాలన చేసిన రాజులు ఎలాంటి బలమైన రాజులు పరిపాలన చేశారు. వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఎన్ని దేశాలను జయించారు. వాళ్ళు ఎన్ని దేశాలను జయించారు. మీరు ఏదో వాళ్ళు ఇప్పుడు సామాన్యంగా బలహీనంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు బలపడ్డారా? ఎవ్వరు మాట వినరు. వాళ్ళు మీ మాట కూడా వినరు. నా మాట విని ఆ మందిరంను, ఆ పనిని, ఆ ప్రాకారపు గోడల్ని, లేక మరలా ఆ పట్టణం యొక్క గోడల్ని కట్టుతున్నారు కట్టే ఆపేమని చెప్పు అన్నారు. అది అవునా కాదా అని దర్యావేషు రాజు చరిత్ర తిరిగేశాడు. అప్పుడన్నాడు, సన్నుబులటు టోబియా, మీరు రాసిన ఉత్తరాన్ని నేను పరిశీలనగా చదివాను. కానీ యెరూషలేములో ఇంతకు ముందు పరిపాలన చేసిన రాజులైన వారు చాలా బలమైన రాజులు పరిపాలన చేశారు. కాబట్టి ఇందు కారణము చేత ఈ పనిని ఆపుతున్నాము అని దర్యావేషు రాజు మరలా తిరిగి ఉత్తరాన్ని నెహెమ్యాకు పంపించాడు. ఎప్పుడైతే ఆ ఉత్తరాన్ని చదివాడో నెహెమ్యా చాలా బాధపడ్డాడు. ఏడ్చాడు, ప్రభువా, ఏంటి నాకు సమస్య వచ్చింది? ఇప్పుడు రాజు పని ఆపే మాట్లాడు, తండ్రి నువ్వే అతని మనసును మార్చు అని మరలా 2 సంవత్సరాల ప్రణాళిక పోయిన తర్వాత వారు 2 సంవత్సరాలు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే కనికరించు, దీన్ని కట్టడానికి రాజు మరి పర్మిషన్ ఇవ్వడానికి సహాయం చేయలేదు. ఎప్పుడైతే రాజు మరలా ప్రార్థన చేశాడో నెహెమ్యా చేసిన ప్రార్థన, అతనితో ఉన్న వారందరూ చేసిన ప్రార్థన దేవుడు విని మరలా అదే రాజు దేవుడు అతను దర్శించడం వల్ల మరలా తిరిగి మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనాను దేశానికి బయలుదేరినప్పుడు ఎన్ని రాజ్యాలు జయించారో యెహోషువ చేసిన యుద్ధాలన్నింటిలో కూడా అతను చేసిన యుద్ధాలు ఎవ్వరూ చేయలేదు. యెహోషువ ఎన్ని యుద్ధాలు చేశాడో, అంటే ఎందుకు ఇలా చేశాడు దేవుడు అంటే, వాళ్ళు కనాను దేశంలో ప్రవేశించినప్పటికీ వాళ్ళ చుట్టూ దేవుడు ఉన్న రాజ్యాలన్నింటినీ వీరు జయించేశారు. అంత గొప్పవారిని చేశారు. ఎందుకు దేవుడు అలా గొప్పవారిని చేశాడు అంటే, వారు నా ప్రజలు, నన్ను సేవించేవారు, నా మాట విన్నారు కాబట్టి నేను వారిని ఆశీర్వదిస్తాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నేను కూడా మనం ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే దేవుడిని నమ్మకంగా మనం సేవించడం ప్రారంభించాలి. దేవుడు నువ్వు చేస్తున్న కార్యాలు కానీ, నీ పనులను కానీ ఇవన్నీ సఫలం చేయాలి అంటే ముందు మనం దేవుని మాట వినకుండా, ఆయనకు సేవించకుండా దేవుడు ఎలాగ చేస్తాడు? ఆయన ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నీ కుటుంబము క్షేమముగా ఉండాలి అంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే నీవు నన్ను సేవిస్తున్నావు, నా మాట వింటున్నావు, దేవునన్నీ సేవించాలి.
మీ చుట్టూ ఉన్న ఇతర దేవతల పేర్లను మీరు పలకకూడదు, వాటిని పూజించకూడదు, వాటిని మీ మధ్యకి రానివ్వకూడదు అని చెప్తున్నాను. ఒకవేళ మీరు అలాగే చేస్తే నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పాడు ఆయన. నిర్గమాకాండము 23వ అధ్యాయము 24వ వచనమండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 24వ వచనం. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తుగా పడగొట్టవలెను. మీరు నన్ను సేవించడం అంటే ఏంటో తెలుసా? ఇతర దేవతలను ఇతర మనుషులు చేసినట్లుగా మీరు చేయకూడదు. లోకస్తులు చేసినట్లుగా నువ్వు చేస్తే, నామకార్థులు చేసినట్లుగా నువ్వు చేస్తే నువ్వెలా దేవుని బిడ్డవుతావు? వాళ్ళు దేవుని ప్రజలేనండి, ఆలో మందిరానికి వెళ్తారు, ఆలో దేవుని ప్రజలే, వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే, ఆలో బైబిల్ చదువుతారు. ఈ రోజుల్లో బోధించే వాళ్ళే తప్పు చేస్తున్నారు, వినేవాళ్ళు కాదు తప్పు చేసేది, విశ్వాసులు కాదు తప్పు చేసేది, బోధించేవాళ్ళే తప్పు చేస్తున్నప్పుడు ఇంక విశ్వాసులు తప్పు చేయడంలో ఒకే ఉంది. మన కంటికి కనిపించేది ఏంటో తెలుసు, తప్పు చేసేవాళ్ళే కనపడుతున్నారు, తప్పు చేయని వారు కనపడతారు. తప్పు చేయని వారిని మనం వెతకాలి, దొరకలేదు. శ్రేష్టమైనవన్నీ కూడా మరుగు చేయబడి ఉంటాయి. వాటిని మనం ఎంతో ప్రయాసంతో కష్టపడితేనే కానీ అవి దొరకవు. దైవజనుడు భక్సింగ్ గారు 4 పర్వత శిఖరములు అనే పుస్తకాన్ని రాశారు. ఆయన రాస్తూ యెషయా గ్రంథంలో ప్రారంభించారనమాట. ఆయన 34-35 అధ్యాయాల దగ్గర నుంచి ప్రారంభించారు. ఆయన రాస్తూ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క పర్వతము, ఒక క్రైస్తవుని యొక్క అనుభవం అంటే ఎలాగో ఉంటుంది అనేది వారికి నేర్పించారు. మనం పాడుతూ ఉంటాము. బైబిల్ గ్రంథంలో చూడండి, అందరినీ దేవుడు పర్వత అనుభవాన్ని తీసుకెళ్ళాడు. మోషేని పర్వతం మీదకి తీసుకెళ్ళాడు, ఏలియాను పర్వతం మీదకి తీసుకెళ్ళాడు, ఎలీషాను పర్వత అనుభవాన్ని నేర్పించాడు, యేసుప్రభువారు పర్వతం మీదకి వెళ్ళాడు. వీళ్ళు కొండల మీద, పర్వతాల మీద వీళ్ళు చేసే పని ఏంటి? వీళ్ళు ఎందుకు పర్వత అనుభవం నేర్పించాడు అని రాస్తూ ఆ దైవజనుడు అందులో చాలా విషయాలు రాశాడు. శ్రేష్టమైనవన్నీ కూడానంట కొండల మీదే ఉంటాయంట. మీరు ఎవరినైనా అడగండి, నర్సీపట్నం ఇంత డెవలప్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఘాటీ వ్యాపారం. అవునా? ఈ రోజు నర్సీపట్నం ఇంత అభివృద్ధి చెందడానికి ఇంత డబ్బున్న పట్టణం అవడానికి గల కారణం ఏంటంటే ఘాటీ వ్యాపారం. ఘాటీ వ్యాపారం చేసిన వాళ్ళందరూ అయిపోయారట, కోటీశ్వరులు అయిపోయారు. అందరూ ఘాటీ వ్యాపారమే చేసి. అర్థమైందా? ఘాటీ మీద ఏమున్నాయి, కొండల మీద ఏమున్నాయంట? కొండల మీద ఏమున్నాయంటే శ్రేష్టమైనవన్నీ అక్కడే ఉన్నాయి. అందుకే దేవుడు నీవు నేను కూడా ఆ ప్రభువుని సేవించాలి అంటే పర్వతం యొక్క అనుభవానికి రావాలి. అంటే ముందు ప్రయాసపడాలి. నువ్వు ప్రయాసపడి కొండ ఎక్కగలిగితే అక్కడ శ్రేష్టమైన నీకు దొరుకుతాయి. నువ్వు ఎక్కకుండా నీకు దొరకవు. ప్రభు కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? ఏది నీ ప్రయాసం ఏది? నువ్వు ప్రయాసపడకుండా శ్రేష్టమైనవన్నీ నువ్వు ఎలాగ అనుభవిస్తావు? ఆ దైవజనుడు 40 పర్వతాల గురించి రాశాడు ఆయన. క్రైస్తవుడి అనుభవంలో ఈ పర్వతం ఎక్కాలి, ఈ పర్వతం ఎక్కాలి అంటే ఆత్మీయమైన అనుభవాలు నేర్పించుకుంటూ వెళ్ళాడు ఆయన. క్రైస్తవుడు అనేవాడు, ఒక నిజమైన దేవుడి బిడ్డ అనేవాడు ఈ అనుభవం గుండా వెళ్ళాలి, ఈ అనుభవం తర్వాత ఈ అనుభవం గుండా వెళ్ళాలి, ఈ అనుభవం తర్వాత ఈ అనుభవంలోకి వెళ్ళాలి. అలాగే వెళుతూ ఉన్నప్పుడట ఆఖరికి చివరికట వారు శ్రేష్టమైన వారిగా చేయబడతారు. మనం పడతాం అబ్రహాము, ఏలియా, మోషే, యేసుప్రభువు మీరు పర్వతం ఎక్కారు. అలాంటి పర్వత యొక్క అనుభవంలోకి వెళ్ళినప్పుడంట వారు ఎన్నో శ్రేష్టమైన వాటిని అనుభవం
సేవించాలి. అంటే ఆనాడు వారు ఆత్మీయమైన ఆ శ్రేష్టమైన వాటిని వారు అర్థం చేసుకోగలిగారు. ఈరోజు నా జీవితంలో కూడా యేసు ప్రభువారి యొక్క మనసుని లేక ఆయన సేవించడం ఎలా తెలుసుకుంటామంటే మనం కూడా ఆ శ్రమను అనుభవించేవారిగా ఉండాలి, పర్వతాన్ని ఎక్కేవారిగా ఉండాలి. ఎక్కడైతే సామాన్యం కాదు. పర్వతం ఎక్కడం అంటే ఎంత కష్టపడాలో తెలుసా? ఎంత శ్రమ పడితేనే నువ్వు పర్వతం ఎక్కగలవు. ఆ పర్వతం ఎక్కినప్పుడు మాత్రమే శ్రేష్టమైన వాటిని వారు ఉంచగలుగుతాయినా నేనైనా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను సేవించడం అంటే అంత సులభం అనుకున్నావా? నన్ను సేవించాలి అనుకుంటే, నా మాట వినాలి అనుకుంటే ముందు మీరు లోకంలో ఉన్నవారి మాట, రెండవది లోక పద్ధతిని అనుసరించకూడదు. ఈ రెండు చెప్పాలి. మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు బైబిల్ పట్టణంలో చెప్పాను మీకు. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయంలో పేతురుని, యోహాన్ని, యాకోబుని జైల్లో పెట్టినప్పుడు వారిని దండించి గట్టిగా ఆజ్ఞాపించి, మీరు యేసు నామమును బట్టి ఇంకెక్కడా మీరు బోధించకూడదు. ఒకవేళ కానీ మీరు యేసు నామమును బట్టి బోధిస్తే ఇక మిమ్మల్ని చంపడమే, కొట్టడం కాదు, ఇంకా జైల్లో పెట్టగా చంపేస్తామన్నారు. అప్పుడు పేతురు, యోహాను ఒకే మాట్లాడారు, అయినాక ఇప్పుడు మమ్మల్ని జైల్లో పెట్టారు, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని చంపాలనుకున్నారు మీరు, కానీ అది మీ వల్ల కాలేకపోయింది. అయితే ఇప్పుడు చెప్తున్నాం, మేము మీ మాట వినాలా, మేము దేవుడి మాట వినాలా? మీరేమో చంపుతాను అని మీరు అంటున్నారు, దేవుడేమో నన్ను గురించి మీరు చెప్పండి అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మేము మీ మాట వినే కంటే, చంపుతాను అని చెప్పిన వాడు మాట వినే కంటే, ప్రకటించమని చెప్పిన వాడి మాట మేము వింటాం. ఆ దేవుడి మాటే వింటాము. మీ మాట వినడం కంటే దేవుని మాట వినడమే మన శ్రేష్టం. కాబట్టి మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారు, మీరు ఏం చేసుకున్నా పర్లేదు, మేము దేవుడి మాటే వింటాము అన్నమాట. రెండోది, దేవుడి యొక్క ప్రజలు అనేవారు ఈ లోకస్తులు ప్రవర్తించినట్లుగా, ఈ లోకస్తులు చేసినట్లుగా మీరు చేయకూడదు. మనం దేవుడిని సేవించేవాళ్ళము అనుకుంటే, బైబిల్ గ్రంథంలో రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించుకుంటారు. లోకములో మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి లోకస్తుల వలె లోక సంబంధమైన వాటిని మీరు అనుసరించకూడదు. అలాగైతే మీరు పూజించలేరు, అలాగైతే మీరు నన్ను సేవించలేరు. నీవు నన్ను సేవించే వ్యక్తివి అంటే ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. అలాగ అనుసరించావా నీకు మేలు జరగదు, నీకు మేలు జరగదు. లోకం కొన్ని వారాల క్రితం మీరు చెప్పారు, లోకం యొక్క తీరు ఏంటో తెలుసా? మర్యాదకు ప్రతి మర్యాద చేయాలి, అంతేనా? లోకం తీరేంటి? మర్యాదకు ప్రతి మర్యాద చేయాలా అంటే, వాళ్ళు మనకి ఏదైనా చేశారా మనం చేయాలా, వాళ్ళు మనకి ఇచ్చారా మనం తిరిగి ఇవ్వాలా, వాళ్ళు మనం పెట్టారా తిరిగి మనం పెట్టాలా. ఇది లోకంకున్న అలవాటు ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవడం. కానీ దేవుని బిడ్డలకు ఉండే అలవాటు ఏంటో తెలుసా? ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం ఇలా తెలియదు. ఇలా ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం తెలియదు. ఇలా దేవుని ప్రజలు లోకం వల్లే మర్యాదకు ప్రతి మర్యాద చేసేవాడు కాదు. ఎప్పుడు కూడా దేవుని ప్రజలు లోక మర్యాదను అనుసరించేవాడు కాదు. లోకం అలాంటిది, కానీ దేవుని ప్రజలు అలాంటి వాళ్ళ కోసం అలాంటి వాళ్ళు. వీళ్ళు ఏదైనా చేశారా ఇంకెవరికి తెలియదు, ఏదైనా ఇచ్చారా అది ఎవరికి తెలియదు, ఏదైనా పెట్టారా అది ఎవరికి తెలియదు. దేవుడికి తప్ప, ఇక మనకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. అంత అలా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుని కోసం ప్రతి మర్యాదను ఆశ్రయించలేదు. మనకు ప్రతి మర్యాద అంటే మన ప్రతిఫలము దేవుడు చేయాలి తప్ప మనుషులు కాదు. మనం మనుషుల మీద ఆధారపడినంత కాలము, అప్పుడు మనుషుల మీద ఆధారపడినంత కాలము దేవుడి నీతో ఎప్పటికీ ఉండదు. ఆయన చెప్పాను, రే ఏది చెప్పినా నువ్వు ఎక్కడికి రావట్లేదు,
ఏది చెప్పినా నువ్వు ఎవరి దగ్గరికి రావట్లేదు, ఏ శుభకార్యంకైనా నువ్వు రావు, ఏది చెప్పినా నువ్వు రావు. రేపు నీ పిల్లల పెళ్ళైతే ఏం చేస్తావురా, మేమందరం వస్తామా? అలా నేను భయపెట్టి తెలుసా? రేపు నీ పిల్లలకి పెళ్లి చేసినప్పుడు నువ్వు ఎలా ఏ మొక్క పెట్టుకుని పిలుస్తావు? మేము పిలిచినప్పుడు రాలేనప్పుడు మరి మేము నీకెలా వస్తాం? నేను అన్నాను, మీరు అందరూ వస్తేనే పెళ్ళి అవుతా. మా పెళ్ళిళ్ళు అలా ఉంటుంది. మా పెళ్ళి ఏంటో తెలుసా? ఇద్దరు ఉన్నా సార్. మా పెళ్ళికి మనుషులు అక్కర్లేదు, మా పెళ్ళికి మనుషులు అక్కర్లేదు, దేవుడు ఉంటే సార్. మనుషులు కావాలనుకుంటే ఎందుకు మనుషులు కావాలి మనకి? అది ఇచ్చే కానుకలు కదా. మనకు మనుషులందరూ ఎందుకు కావాలి సార్? అది ఇచ్చే కట్న కానుకలు మనకు కావాలి కాబట్టి మనకు మనుషులు కావాలి. కానీ దేవుడి బిడ్డలకు ఎవరు కావాలి తెలుసా? ఈ మనుషులు కాదు, మనకు దేవుడు ఉంటే సార్. ఈరోజు డబ్బున్న వాళ్ళు అందరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఎలా చేసుకుంటున్నారు? ఉన్న వాళ్ళే చేసుకుంటున్నారు. ఎలాగా? అటు ఒక ఇద్దరు ఉంటే చాలు పెళ్ళికి, ఇంకా అంతమంది కావట్లేదు. ఇవాళ పెళ్ళి అవుతలేదా? ఈరోజు మనలో మనకు ఉండాలి కదా, మనకంటూ ఇంత దమ్ము ఇంత బలము మనకు ఎలా వస్తుంది? మనం చూపించాలి. దేవుడు మనుషులు బలమా? నీకు మనుషులు దమ్ము కావాలా? నేను నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను దీవించేవాడు ఈ మనుషులు కాదు. దేవుని బిడ్డలుగా నీకు నేను కూడా లోక సంబంధమైన మర్యాదను కోరుకునేవాడు. ఈ మర్యాదను అనుసరించేవాడు. దేవుడి కంటే మనకు ముఖ్యమేమీ కాదు. ఇలాగ మనం చేస్తాం. ఇలాగంటే లోకం అంటుంది నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు. లోకం అనుకుంటుంది నువ్వు ఒంటరిగానే ఉండిపోతున్నావు. దేవుడు అంటాడు నువ్వెలా ఒంటరి పోతావు? నువ్వు ఎప్పటికీ ఒంటరి. నా కోసం నువ్వు జీవించేటప్పుడు ముందు ఒంటరిగా అయిపోయినా తర్వాత నువ్వు ఎంతమంది అయిపోతావు? మీ అందరూ తెలుసుదా? వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అవుతాడు. నేను దేవుడు ఎంతమందిగా దీవిస్తానో తెలుసా? నువ్వు అనుకుంటావు, నువ్వు ఊహించలేవు. ఆ సమయానికి ఆ సందర్భానికి దేవుడే అన్ని చేయగలుగుతాడు. ఎందుకు తెలుసా? నువ్వు నన్ను దేవుడు నేను దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టలేదు. కాబట్టి మనం దేవుడిని నమ్మకంగా సేవించగలుగుతాం. నమ్మకంగా దేవుడు మాట వినగలిగితే ఈరోజు దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నీ ఆహారాన్ని దీవిస్తాను, నీ పానీయాన్ని దీవిస్తాను. అంతేకాదు నిన్ను అభివృద్ధి చేసి నేను ఎంతో నిన్ను గొప్పవాడిని చేయాలనుకుంటున్నాను. నా ఈరోజు రాత్రి దేవుడు నీకు నాకు నేర్పించాలని చెప్పి మనం దేవుడిని సేవించాలి. ఈ మనుషుల యొక్క ఆచారాలను పద్ధతుల్ని మనం పాటించుకోవాలి. ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వినాలి అంటే మీ ఇష్టాన్ని చచ్చిపోవడానికి కష్టమే. మన కోరికల్ని మన ఇష్టాలని చచ్చిపోవడానికి అంత సామాన్యం. అలాగా చేయగలిగితే నువ్వెంత దీవించబడతావు, నువ్వెంత ఆశీర్వదించబడతావు. మనుషులు కాదు నీకు పోషించాలి, మనుషులు కాదు నీకు గమ్యంగా ఉంటే దేవుడు చివరి జకరియా ఎలిజబెత్కి యోహాను పుట్టాడు. యోహాను పుట్టి పెద్దవాడైన దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించు అని చెప్పలేదు. నువ్వు ప్రజల మధ్య ఉండి సువార్త ప్రకటించు అని చెప్పలేదు. దేవుని ఆత్మ అతని అరణ్యములోకి తీసుకుని వెళ్ళి అరణ్యములోనికి ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు అరణ్యములో కేకలేస్తున్నాడు, అయ్యో సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునే మీ బుద్ధి చెప్పినవాడు ఎవరు? మారు మనసు పొందండి, మీరు మనసును మార్చుకోండి, ప్రభు యొక్క మార్గం మీకు తెరవబడిందని యోహాను కేకలు వేస్తున్నాడు. అరణ్యంలో లోకం దృష్టిలో కనపడ్డాడు తెలుసా? పిచ్చోళ్ళ కనపడ్డాడు. ఆయన ఎక్కడో అరణ్యంలో కేకలు వేయడం ఏంటి? మనుషుల మధ్య కదా చెప్పవలసింది. ఎక్కడో అరణ్యంలో కేకలు వేస్తున్న మనుషులు ఎక్కడికి వెళ్ళారట? ఊర్లో ఉన్న మనుషులందరూ అరణ్యంలోకి వెళ్ళారట. కారణం ఏంటి తెలుసా? యోహాను దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని యొక్క మార్గాన్ని నడుచుకుంటాడు. ఈరోజు దేవుడు
నువ్వు నా మాట వింటే నువ్వు ఎక్కడున్నా నేను నీతో ఉంటాను. నువ్వు అరణ్యంలో ఉన్నా ఉంటాను, నువ్వు పట్టణంలో ఉన్నా ఉంటాను, నువ్వు పనుల్లో ఉన్నా ఉంటాను, నువ్వు ఎక్కడున్నా ఉంటాను. నేను నమ్మకంగా నన్ను సేవించగలుగుతావా? ఈ లోక మర్యాదను అనుసరించకుండా నా మాటనే వింటావా? అయితే అలా వినడానికి ప్రయత్నించి నీ ఆహారాన్ని, నీ పానీయాన్ని దీవిస్తాను. నేను నిన్ను ఆశీర్వదించడమే కాక, నిన్ను గొప్పవాడుమే చేయడమే కాక, నీ మధ్య నుండి నీ రోగములన్నింటినీ తొలగిస్తాను. ఐగుప్తులకు కలిగిన రోగములో ఏదేదో నీకు రాకుండా కాదు. ఈ రాత్రి నీవు నేను ప్రార్థన దేవుడి ద్వారా నువ్వు దీవించబడాలి అని నీవు నేను ఈ రెండు పనులు, ఒకటి ఆయన మాట, రెండు ఆయన సేవించు. ఆయన మాట వినడము అంటే నీ ఇష్టాన్ని తీసేసి నువ్వు దేవుణ్ణే సేవించాలి అంటే ఈ లోక మర్యాదను అనుసరించాలి. లోకాన్ని అనుసరిస్తాను, నేను దేవుణ్ణి అనుసరిస్తాను. నీ ఇష్టం, దాని దేవుడు ఏమి కాదండి, నీ ఇష్టమే. కానీ నష్టపోయేది మాత్రం ఉంటుంది. ఇక్కడ ఈ నష్టం కనపడదు. ఒకరి భూమి మీద నీకు నష్టం కనపడకపోవచ్చు, కానీ చనిపోయిన తర్వాత ఆ నష్టం చాలా ఎక్కువ. ఇంకా అది ఎప్పటికీ పూడ్చుకోలేదు. ఆ తర్వాత మనం అనుభవించే శిక్ష భయంకరంగా నరక శిక్ష అనుభవిస్తాం. అది యుగాలు అనుభవిస్తాం. ఇంకెప్పటికీ ఆ శిక్ష నుండి బయటికి రాలేదు. అది మనం అలాంటి శిక్షకు మనం పాత్రులుగా చేయబడకుండా ఉండాలి. దేవుణ్ణి సేవించు. ఆయన మనుషులు ఎన్ని చెప్తున్నారు, మర్యాదలు ప్రతి మర్యాదకు మనం పోవాలి. మనుషుల యొక్క మాటే వినరు. వీళ్ళెప్పుడు దేవుని బిడ్డలేక కీడు కోరేవాడు తప్ప మేలు కోరేవాడు. మనం ఎప్పుడు మనుషుల మాట విన్నామా అది మన పట్టణానికి తీసుకుంటాం. దేవుడు మాట విన్నామా దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడి ఈ రాత్రి మన ప్రాంతంలోకి మన సమయం ఏదైతే దేవుడు మనతో మాట్లాడారో ఆయన దగ్గర మనం సరి చేసుకొని ప్రభుత్వం ప్రార్థిస్తాం. ప్రభు నిజమే, ఏ రోజు నువ్వు నాకు కూడా నా పానీయాన్ని, నా ఆహారాన్ని దీవించి నా మధ్య నుండి నా రోగాన్ని తొలగించాలి. నేను నిన్నే సేవించాలని, నీ మాటే వినాలి. నీ మాట వినాలి. నా ఇష్టాలను ఏవేవైతే నాకు లాభకరంగా పడుతుంది, ఏవేవైతే నాకు ఇష్టంగా అవి కోసం నేను నిన్నే సేవించడం అంటే నా చుట్టూ ఉన్న అన్ని జనుల యొక్క మర్యాదని అనుసరించేవాడు. నామకార్థుల వల్ల నేను జీవించేవాడు. మర్యాదలు ప్రతి మర్యాదలు చేసేవాడు. లోకంలో నాకు ఎవరున్నా ఇవ్వడానికి నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగా అనుసరించు అని ఎప్పుడైతే దేవుడి దగ్గర ఆలోచించుకుని అలా జీవించడానికి తీర్మానం చేసుకుంటాను. రోజు రోజుకి నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నీ సంతానాన్ని దీవించి రాబోయే దినాల్లో నీ ద్వారా దేవుడు బలమైన అద్భుతమైన కార్యం చేయాలి. దేవుడు మనకు సహాయం చేయకుండా కొంత సమయం ప్రార్థన. ఈ సమయంలో చెదురున్న పరిశుద్ధులైన వారిని ప్రార్థించలేదు, రక్షణ లేని వారిని ప్రార్థించలేదు, విశ్వాసంలో అభివృద్ధి సమస్యలు ప్రార్థించలేదు. మన దేశం కొరకు, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థించాలి. పరిపాలన చేస్తున్న నాయకులైన వారి కొరకు ప్రార్థించాలి. అలాగే రక్షించబడ్డవని ఎన్నో కోట్ల మంది ప్రజలు సాధారణ చేత మోసగించబడి నామకార్థమైన స్థితిలో తప్పుడు బోధనలో తప్పుడు బోధనలు చేతిలో గమనించుకోవాల్సిన వాక్యానికి విరోధంగా జీవిస్తున్నారు. దేవుడు వారిని గమనించాలని ప్రార్థించాలి. వారిని కూడా సాధారణ మోసాలను ప్రశ్నించాలి. రెండవదిగా మరి ఈ సమయంలో మరి ఎన్నో కోట్ల మంది ప్రజలు దేవుడు నమ్ముకున్న వారు, దేవుని ఎరిగిన నిజమైన వారి నామకార్థులు కనిపిస్తున్నారు. మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్నారు.
వారి కట్టి హృదయాన్ని దేవుడు బదులు చేసి వారికి మాంసం హృదయాన్ని దయచేసి దేవుడు వారిని రక్షించేలా ప్రార్థించేది. బాధించబడుతున్న ప్రజలకు కావాల్సిన ఆదరణ ధైర్యాన్ని అనుగ్రహించాలి. వారికి విడుదల దేవుడు దయచేసి వారికి కావాల్సిన అన్నవస్త్రం నివాసం కలిగించాలని ప్రార్థించాలి. అలాగే ఇశ్రాయేలు ప్రజలతో ప్రార్థించి వారి చుట్టూ యుద్ధం మళ్ళా మొదలైంది. దేవుడు సహాయం చేశారు. ఎబ్రోనుతో ప్రార్థించి అక్కడ ఉన్న కలవరం పరిస్థితి దేవుడు తీసివేశారు. అలాగే మరి తూర్పుగోదావరిలో ఉన్న సంఘాలు అలాగే రాజు విశ్వాసం విజయనగరంలో దేవుడు మాట్లాడారు. వాటితో కలిసి పనిచేస్తున్న పరిచయం అలాగే తిరిగి లంకిల పనులు చోళకర మాట్లాడి చేస్తున్న పరిచయం అలాగా మరి స్థానిక నర్సింహపట్నంలో దేవుడు ప్రజలతో ఆత్మీయంగా వ్యక్తపడుతున్న వారితో అలాగే చివరిగా మీ కుటుంబం మీ యొక్క వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఇలాగా కొద్ది సమయం ప్రభు యొక్క సహాయం ప్రార్థించేత దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేసేలాగా దేవుని యొక్క మందిరాన్ని నూతన ఆత్మలో తీసుకొచ్చేలాగా సంఘం అభివృద్ధి చెందేలాగా ప్రభు యొక్క సహాయం కొరకే కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలో కావండి. ఆర్థిక క్షణాలు మనం ప్రార్థనలో